हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने ఛానల్ का ప్లీజ్ సబ్స్క్రైబ్ करने का ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెల పిల్లలు అనేటివి 300 పొట్టెల పిల్లల నుంచి 70 పొట్టెల పిల్లలు మనకు సెలక్షన్ మీద తీసుకునేసి మన తెలంగాణ స్టేట్ పెద్దపల్లి దగ్గర మన బ్రదర్ సబ్స్క్రైబర్కి మనం కొన్ని పంపించడం జరిగింది. ఇది వచ్చేసి నిన్న మంగళవారం రోజు జరిగిందనమాట. మంగళవారం రోజు పంపించాను. సో సెలక్షన్ పిల్లలు అన్న అయితే సాటిస్ఫాక్షన్. నాకు కూడా ఏంటంటే 300 పిల్లల నుంచి 70 పిల్లలు లాగేటప్పటికి మంచి క్వాలిటీతోటి వచ్చాయి. అలాగే పిల్ల వయసుకి బరువుకి సంబంధం లేకుండా ఉన్నాయి పిల్లలు అయితే చాలా బాగున్నాయి. అదే నేను చాలాసార్లు ఎవరైతే డైరెక్ట్గా ఫీల్డ్లో కొనడానికి వస్తారో వాళ్ళకి అదే చెప్తా ఉంటాను. నా పిల్ల మీరు అనుకున్నట్టుగా కాదు, మీరు అనుకున్న దానికంటే బరువు ఎక్కువ ఉంటుంది అనేసి చెప్తా ఉంటాను. అది నమ్మటం లేదు. ఎక్కువ శాతం కాటాల లెక్కనే కొంటున్నారు. ఒక 100 మంది వస్తే 100 మందిలో 90 మంది తూకం పెట్టి బరువు లెక్కనే కొంటున్నారు. ఆ బరువు ఎంత వచ్చింది, ఎలా వచ్చింది మొత్తం ఈ వీడియోలో చెప్పున్నాను. సో దీని డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే అన్న రాలేదు పెద్దపల్లి నుంచి తెలంగాణ. అన్న నాకు ఇన్ని పిల్లలు కావాలా, ఇంత బరువులో కావాలా అనేసి ఒక గీత గీశారనమాట. సో దాని లెక్క ప్రకారం నేను అక్కడ 300 పిల్లలు ఉన్నాయి. ఆ 300 పిల్లల నుంచి 70 పిల్లలు ఆయన ఏదైతే రేంజ్ అడిగారో 15 కేజీలకి పిల్ల తగ్గకూడదు. 22, 23, 24, 25 కేజీలు వచ్చినా పర్వాలేదు, నాకు పెద్ద పిల్లలు తీసుకుంటాననేసి చెప్పారు. సో ఈ ఫామ్లో ఇంచుమించు 260 పిల్లలు ఉన్నాయి ఇప్పుడు మనం కనిపించే ఫామ్లో. ఇంకొక ఫామ్లో అదే వ్యక్తిది ఇంకొక ఫామ్లో ఇంకొక 180 ఏమో ఉన్నాయి. సో మొత్తం 300 పైన పిల్లలు ఉంటే దాంట్లో నుంచి 70 పిల్లలు అనేటివి లాగడం జరిగింది. సో ఫస్ట్ ఇదిగో అన్న ఇలాంటి పిల్లలు ఉన్నాయి, సో ఈ వీడియో 2 నిమిషాలు ఈ పిల్లలు ఉన్నాయి, ఇలాంటి పిల్లలు ఉన్నాయి అనేసి ఆయన చూపించడం జరిగింది. సో దాని తర్వాత మొత్తంలో కలిపి 70 పిల్లలు లాగి ఈ బాక్స్లో పెట్టాను అనమాట. ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఈ బాక్స్లో పెట్టాను. దీంట్లో నుంచి మనకు ఫస్ట్ నచ్చినటివి మనకు ఏదైతే కావాలో మొత్తం తీసుకుని వచ్చేసి దీంట్లో వేసాను ఈ బాక్స్లో. తర్వాత మనకు నచ్చలేదు దాంట్లో అన్నది ఈ రకంగా మొత్తం తీసేసాను అనమాట. ఉండే వాటిల్లో బెస్ట్ క్వాలిటీవి ఫస్ట్ ఒక దగ్గర పెట్టాను. దాంట్లో నుంచి మళ్ళీ గ్రేడ్ చేసి ఈ ఎర్రయి, నల్లయి, ఈ పుల్లయి ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇవన్నీ పక్కకు లాగిన తర్వాత ఒక్కొక్క పొట్టెల్ని కాటా పెట్టుకున్నాం. సో ప్రతి ఒక్కటికి ఆయన విజువల్స్ రూపంలో చూపిస్తూనే ఉంటాను. సెలక్షన్ నుంచి అమౌంట్ పే చేసేదాకా ఎవరైతే కొంటున్నారో అన్నగారు ఆయన ఇక్కడ లేరు కాబట్టి ఎదుగు అన్న ఈ పిల్లలు తీశాను, ఈ పిల్లల నుంచి ఈ పిల్లలు లాగేస్తున్నాను, పక్కకు తీసేస్తున్నాను. సో ఇది మీ బ్యాచ్. ఇలాగా ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఫైనల్ అయ్యేదాకా. సో ఇలాగా సెలక్షన్ ప్రకారంగా అయితే చాలా బాగా వచ్చాయి పిల్లలు. అన్న కూడా సాటిస్ఫాక్షన్. ఆయనతో మాట్లాడి ఆయనకు నచ్చినాయి అన్న తర్వాతే ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో తూకం లెక్కన వేసాం. ఆ ధర ఎంత పడింది అనేది కూడా మీకు చెప్తాను. సో తూకం లెక్కన ఈ విజువల్స్ కూడా ఆయన ఈ విజువల్స్ పంపించలేదు అనుకుంటా. అంటే కాటా చెక్ చేసింది ఎంత వస్తుంది ఏందనేది ఈ విజువల్స్ అయితే పంపించలేదు. ఫస్ట్ నేను నిలబడతాను, దాని తర్వాత మొబైల్ ఫోన్ ఉండేది పెడతాను. ఇలాగా ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాతే మీకు కాటాలు అనేది వేయడం జరుగుతుంది. అందులోనూ ఈ విషయంలో ఈరోజు ఏదైనా జరిగిందంటే ప్రత్యేకంగా మామూలుగా 6 గంటలకి కాటా పెట్టేస్తాం. తెల్లవారుజామునే నేను 4 గంటలకి 3:30కి లేచి పోయేసి అక్కడ కాటా పెట్టేస్తాం. సో ఇక్కడ ఏం జరిగిందంటే అమ్ముకునే వాళ్లకు కొద్దిగా ఇబ్బంది జరిగిందనమాట. అంటే ఇది కాటా పెట్టేటప్పటికి 10:30, 11 గంటలు అయిపోయింది టైం. అప్పటిదాకా అసలు ఏం మేతలు లేవు, ఏం లేవు. సో ఆయన ఏం మాట్లాడలా. ఇంకా అలీఖాన్ వచ్చాడు, ఇంక తీసుకుని పో అనేసి ఏం మాట్లాడలేదు, గమ్మునుగా చూస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఒక 70 పిల్లలు అనేది పట్టుకున్నాం. సో పిల్లల బరువు ఫస్ట్ పిల్ల 23 కేజీలు వచ్చింది. ఆ పిల్ల కింద వదులుతాను చూడండి ఒకసారి. 23 600 గ్రాములు వచ్చింది పిల్ల. ఆ చీటీలో కూడా బుక్ కూడా చూపిస్తాను, మీరు చూడొచ్చు. కొద్దిగా పాస్ చేసి ఎంత రాసినాం అనేది. పిల్ల చూడండి ఎట్టుందో. అది దాని వయసు వచ్చేసి 5 నెలలు ఉండొచ్చు. 23.6 కేజీలు వచ్చింది. ఇది వచ్చేసి 27 కేజీలు ఏమో వచ్చింది. ఇప్పుడు ఎత్తే పిల్ల వచ్చేసి 27 కేజీస్ వచ్చింది. దాని వయసు కూడా ఒక 5 నెలలు 6 నెలలు లోపల ఉంటుంది. ఆ పిల్లకి ఆ బరువుకి ఎంత ఉందో చూడండి. నేను వచ్చిన వాళ్ళకి చెప్తా ఉంటాను, అన్న ఇంత బరువు వస్తాయి నావి ఆలోచించి చూడన్నా అనేసి. సో అప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం కాటాల లెక్కనే వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ పిల్లని చూడండి, దాని తర్వాత మాట్లాడదాం. ఆ బుక్లో కూడా మీరు చూడొచ్చు పాస్ చేసి. ఇది చూడండి ఒకసారి. 27 కేజీలు ఏమో వచ్చింది. ఇది 27, 24 ఏమో వచ్చింది పిల్ల. దానికి సంబంధించిన అది కూడా మనకు ఆ బుక్లో కొద్దిగా నేను చూపించున్నాను. దాంట్లో మీరు చూడొచ్చు ఏ పిల్ల ఎంత బరువు వచ్చిందన్న లెక్కదైతే చూపించున్నాం.
సో మొన్నటి దాకా ఈ వీడియో తీయనంత వరకు లైవ్ వెయిట్ ధర ఒక రకంగా ఉండింది. సో ఇదన్నమాట సెలక్షన్. సో మొత్తానికి కాటాలు పెట్టేసి ఒక్కొక్కటిగా కాటా పెట్టి ఇక్కడ పిల్లలు అనేటివి లాగడం జరిగింది. సో 30 పిల్లలకు ఒక రకంగా ఇది ఇప్పుడు చూడండి మీరు. మొదటి పిల్ల, 4వ పిల్ల 23 కేజీలు దాకా వచ్చున్నాయి. 23, 24 అట్ట వచ్చింది. సో ఇవి అన్నమాట సెలక్షన్ చేసిన తర్వాత క్వాలిటీ ఇది ఎలా ఉన్నాయో చూడవచ్చు మీరు. పిల్లలు నిన్న బండిలో గడ్డి లేక వాళ్ళ ఇంటికాడికి వెళ్ళినప్పుడు ఎట్టున్నాయో తెలియదు. సో పిల్లలు అయితే ఇవి సెలక్షన్ చేసి ఉండేది. ఇది కాకుండా ఇంకా ఒక బ్యాచ్ ఉంది. ఆ విజువల్స్ షార్ట్ వీడియో రూపంలో తీసుకున్నాను, మర్చిపోయేసి నేను. అది మళ్ళీ సింగిల్ వీడియోగా షార్ట్ వీడియోస్లో పెడతాను, చూడొచ్చు. యావరేజ్గా అతనికి 22 కేజీలు పైనే వచ్చింది, కానీ కిందకైతే రాలా. ఇది ఈ పొట్టేలు వచ్చేసి 27 కేజీలు ఉంది. సో ఇలాంటివి పెద్దయ్యే కావాలన్నారు ఆయన. సో పెద్ద పిల్లలే పెట్టాను. సో ఇంకా ధరల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో పెట్టక ముందు 490, 525 కేజీ ఉండింది. సో ఇతనికి ఇప్పించింది పిల్లలు వచ్చేసి 480 రూపాయలకి పిల్లలు అనేటివి ఇప్పించడం జరిగింది. సో అది క్లీన్గా ఇంకోసారి చెప్తానండి. 480 రూపాయలు కేజీ. 15 కేజీల నుంచి 20 కేజీలు, 21, 22 కేజీల దాకా ఉండే పిల్లలు 480కి ఇస్తున్నారు. అది కూడా ఎలా అంటే, ఒక 100 పిల్లలు ఉన్నాయి. 100 పిల్లల్లో మీరు 80 పిల్లలు పట్టుకోవాలా, 90 పిల్లలు పట్టుకోవాలా, అప్పుడు మాత్రమే ఆ ధర ఇస్తానన్నారు. కానీ ఇక్కడ 300 పిల్లల నుంచి నేను 70 పిల్లలు పట్టుకున్నాను. ఇంకా నాకు కుదరదు, ఇవ్వను అనే మాట చెప్పలేక ఆయన తిప్పి పంపలేక నన్ను ఈ రకంగా ఇచ్చారు. ఈ రకంగా కనుక మీరు ఒక 100 పిల్లల నుంచి 30 పట్టుకోవాలా, 40 పట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ధరకైతే ఇవ్వను అనేసి క్లీన్గా చెప్పేస్తున్నారు. 100 పిల్లల నుంచి మీరు ఒక 30 పిల్లలు పట్టుకోవాలా, అలాంటప్పుడు ఇవ్వనని చెప్పేస్తున్నారు. ఇది సెకండ్ బ్యాచ్ అనమాట. రంగులు వేస్తున్నాం కదా, ఇవి వచ్చేసి 20 కేజీల లోపల వచ్చాయి. సో 480 రూపాయలు లెక్కన కేజీకి 22 కేజీల పైన యావరేజ్గా వచ్చింది, చిన్న పెద్ద అన్నీ కలుపుకుంటే. సో మీరు 30 పిల్లలు, 40 పిల్లలు తీసుకోవాలంటే ఈ ధర కాదు, ధర పైకి పోతుంది. అలాగే ఈ రకంగా ఏరడం అనేది కొద్దిగా కష్టమే అనేసి అనిపిస్తూ ఉంది. అలా అందరూ ఇవ్వరు అలాగా. సో ఈయన కాబట్టి ఇచ్చారు. సో పెద్దపల్లికి వెళ్ళినవి 480 రూపాయలు లెక్కన క్వాలిటీలో బెస్ట్గా వచ్చింది. ఎవరైతే రైతు కొన్నారో ఆయనకు కూడా నచ్చినాయి అనమాట. మీకు ఎవరికైనా పిల్లలు కావాలంటే కాల్ చేయవచ్చు. మన నెంబర్ మీ అందరికీ తెలిసిందే, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫోన్లు తీయటం లేదు, చేయటం లేదనేసి చాలామంది అంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, 5 గంటలు లేచి వెళితే అక్కడ పని అయ్యేటప్పటికి 11:30, 1 గంట అయింది. సో ఈ గ్యాప్లో ఎక్కడి నుంచి ఫోన్లు తీయగలం? ఒకవేళ ఫోన్ తీస్తే మాత్రం ఖచ్చితంగా మేము పని చేస్తాం. సో అన్న అయితే రాలేదు, డబ్బులు మొత్తం అకౌంట్లో పంపించేశారు. పిల్లలన్నీ సెలక్షన్ చేసి నేను వాళ్ళకు పిల్లలన్నిటికీ పంపించడం జరిగింది. ఇలాగా ఈ వారంలో 800 పిల్లల దాకా అమ్ముడుపోయినాయి. సో ఈ రోజు కూడా ఒక ఇద్దరు వచ్చి ఉన్నారు. అంటే గురువారం రోజు ఇద్దరు వచ్చి ఆగి ఉన్నారు. పిల్లలు వెతుకుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నా నెంబర్ అయితే కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. పిల్లలు పల్లెల్లో ఉంటే చూపిస్తాను. ఈరోజు కూడా ఒక 70 పిల్లలు వేరే వాళ్ళు కొనడానికి వస్తున్నారు. సో ఇలాగా మీకు సంతలో కావాలన్నా, బయట కావాలన్నా కానీ పిల్లలు ఇప్పిస్తాను. మన నెంబర్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫోన్ తీయటం లేదు అనేసి మాత్రం డిసప్పాయింట్ అవ్వబాకండి. సో తిరుగుతూ ఉంటాను, పని చేసేటప్పుడు ఏంటంటే ఫోన్లు తీయడం కుదరటం లేదు. కాటాలు వేసుకుంటున్నాం, డబ్బులు లెక్క పెడుతున్నాం, ఇంకొకటి చేస్తున్నాం సెలక్షన్ మీద, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అర్థం చేసుకోండి.